అందరికీ నమస్కారం. నా పేరు గుంటి బలరాముడు. మా అమ్మ పేరు వెంకటేశ్వరమ్మ. మా నాన్న పేరు గుంటి రంగస్వామి. మాది మాధవరం గ్రామము, మాపిలి మండలం, నంద్యాల జిల్లా. మాకు ఉన్న పొలము ఎకరా 30 సెంట్లు ఉంది. మేము గత 18 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నాము. 8 ఏళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయం చేయడం జరిగింది. కెమికల్ వ్యవసాయం చేసేటప్పుడు మా నాన్నగారు ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళి పురుగు మందులు తీసుకొచ్చి స్ప్రే చేసేవాడు. ఆ సమయంలో ఆయన స్ప్రే చేసేదాన్ని బట్టి ఆ స్మెల్కు తట్టుకోలేక మబ్బు వచ్చి కింద పడిపోయాడు. అప్పుడు పెట్టుబడులు ఖర్చులు ఎక్కువ వచ్చేటివి, దిగుబడి ఖర్చులు తగ్గేటివి. పంట పండినాక గిట్టుబాటు ధర లేక నష్టపోయే వాళ్ళం. అప్పుడు ఆ నష్టాలను ఏ విధంగా భర్తీ చేసుకోవాలని అనే విషయంలో మాకు రైతు సాధికార సంస్థ వాళ్ళు ప్రకృతి వ్యవసాయం అనేది అలవాటు చేసినారు. కెమికల్ వ్యవసాయం చేసేటప్పుడు ఏక పంట వేసేవాళ్ళము. ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టినాక ఏక పంట కాకుండా అంతర పంటలు వేసుకుంటూ వచ్చేవాళ్ళం. పిఎండిఎస్ తర్వాత ఎక్కువ రకాల పంటలు వేసుకోవడం వల్ల భూమిలో జీవ వైవిధ్యం అనేది పెరుగుతుంది. మాకున్న పొలంలో ఎకరా 30 సెంట్లకు గాను 30 సెంట్లు ఈ 5 అంచెల పద్ధతిని పండ్ల మొక్కలలో నాటుకోవడం జరిగింది. ఈ పండ్ల మొక్కల మధ్య గ్యాపులలో కూరలు, కూరగాయలు, టమోటా, వంగ, మిర్చి ఇలాంటివి వేసుకోవడం జరుగుతుంది. ఈ 5 లేయర్ మోడల్లో 5 రకాల మొక్కలు నాటుకున్నాను. 1 జామ, 2 దానిమ్మ, 3 టెంకాయి, 4 సీని చెట్లు, 5ది నిమ్మకాయ చెట్లు నాటుకోవడం జరిగింది. అక్కడక్కడ కరివేపాకు చెట్లు, మల్లెపూల చెట్లు నాటుకోవడం జరిగింది. ఈ మొక్కకు మధ్యన గ్యాపులలో ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, వీటితో పాటు మెంతికూర, కొత్తిమీర, పాలకూర ఇలా వేసుకోవడం జరిగింది. దీనితో పాటు మళ్ళీ మధ్యన మీటర్ కొట్టి చామంతి మొక్కలు నాటుకోవడం జరిగింది. ఈ 5 లేయర్ మోడల్తో పాటు వర్షాధారం కింద నాకున్న ఎకరా పొలంలో కంది, సద్ద, అనప, అలసంద, నువ్వులు ఇలా పంటలు వేసుకోవడం జరిగింది. తర్వాత ప్రకృతి వ్యవసాయంలో కషాయాలు వాడడం వల్ల మనుషులకు ఎటువంటి ఇబ్బంది లేదు. పైర్లు కూడా గ్రోతింగ్ బాగా రావడం జరుగుతుంది. దానితో పాటు ఘనజీవామృతం, ద్రవజామృతం అనేటివి పొలంలో వేసుకుంటూ ద్రవజామృతం స్ప్రే చేసుకుంటూ వాడేవాళ్ళము. నాణ్యమైన పంటలు దిగుబడి రావడం జరుగుతుంది. పంట కూడా నాణ్యతగా బాగుంటుంది. భూమి కూడా బాగా గుల్లబారుతుంది. పంటలు బాగా అతుకుతున్నాయి. గ్రోతింగ్ బాగా వస్తుంది. ఎకరా పొలంలో ఈ విత్తనాలు వేయడానికి 1200 ఖర్చు అయింది. దీంతో పాటు ఆ సేద్యాలకు, విత్తనం వేసే సేద్యాలకు, కలుపు కూలీలకు, పంట హార్వెస్టింగ్ చేసే సమయం వరకు అంతటికైనా ఖర్చు దాదాపు 8,700 రూపాయలు అయింది. ఇలా వచ్చిన పంటల్ని గతంలో నేనైతే డైరెక్ట్ దళారీ వ్యవస్థకు అమ్మేవాడిని. అలా కాకుండా ప్రకృతి వ్యవసాయంలో ఎటువంటి కెమికల్ లేకుండా ఘన ద్రవ కషాయాలతో పండించుకున్న కందుల్ని గత సంవత్సరం 5 క్వింటాల కందులు అయినాయి. వాటిని నేను ప్రాసెస్ చేసి బ్యాలుగా తయారు చేసుకోవడం జరిగింది. ఈ ప్రాసెస్ చేసుకున్న కందులు 4 క్వింటాలు రావడం జరిగింది. అవి 1 కేజీ వచ్చేసి 120 రూపాయల లెక్క మా ఫ్యామిలీ మెంబర్స్కి, మా కుటుంబంలో మా బంధువుల మిత్రులకు 1 కేజీ 120 రూపాయల లెక్క అమ్ముకోవడం జరిగింది. ఇలా 400 కేజీలకు అమ్ముకోగా వచ్చిన మొత్తం డబ్బులు
48,000 రూపాయలు వచ్చింది. నెక్స్ట్ సద్ద పంటలో 10 క్వింటాల దిగుబడి రావడం జరిగింది. వాటిని నేను నా ఇంటికి తీసుకోగా మిగిలినటివి అమ్మి 10 క్వింటాలు బయటకి అమ్మినాను. ఒక క్వింటా వచ్చేసి 3,000కి అమ్మినాను. మొత్తం 10 క్వింటాలకు 30,000 రావడం జరిగింది. అలసందలో నాకు వచ్చిన దిగుబడి 30 కేజీలు రావడం జరిగింది. అవి పండగ సమయంలో కేజీ 120 రూపాయలక అమ్మడం జరిగింది. నాకున్న 30 సెంట్లలో 5 అంచెల పద్ధతిలో పండ్ల మొక్కలు నాటుకోవడం జరిగింది. ఆ పండ్ల మొక్కల నుంచి జామ మొక్కలలో 4 బాక్సులు జామ పండ్లు తెంపడం జరిగింది. ఒక్కొక్క బాక్స్‌కు 25 కేజీలు చొప్పున 4 బాక్సులకు 1 కేజీ 50 రూపాయలక అమ్మడం జరిగింది. దానిమ్మ పండ్లు తెంపడం జరిగింది. అవి 8 బాక్సులు అయినాయి. ఒక్కొక్క కేజీ వచ్చేసి 60 రూపాయలక అమ్మడం జరిగింది. మొత్తం 11,200 8 బాక్సుల కింద నాకు రావడం జరిగింది అమౌంట్. మాకున్న పొలం ఎకరా 30 సెంట్లలో గత సంవత్సరంలో వచ్చిన మొత్తం దిగుబడి 1,15,300 రూపాయలు రావడం జరిగింది. మాకున్న పొలంలో 8,700 ఖర్చుకు గాను దిగుబడి 1,15,300 వచ్చింది. ఆ 15,300 నుంచి 8,700 పోగా 1,06,600 రూపాయలు నికర ఆదాయం మిగిలింది నాకు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ చెవల బెండలో నుంచి చెవలకాయలు 40 కేజీలు అమ్ముకోవడం జరిగింది. బెండకాయలు 20 కేజీలు అమ్ముకోవడం జరిగింది. బెండకాయలు కేజీ వచ్చేసి 50 రూపాయలక కేజీ అమ్మినాను. చెవలకాయలు వచ్చేసి కేజీ 45 రూపాయలక 40 కేజీలు అమ్ముకోవడం జరిగింది. ఇప్పటికి వచ్చిన పంటల మీద ఈ 4,000 చిల్లర రావడం జరిగింది. ఇంకా ఈ సంవత్సరానికి నా ప్రధాన పంటలు అంతర పంటల మీద కలిపి 2 లక్షలు వస్తుందని ఆశిస్తున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మా ఆరోగ్యాలు, మా కుటుంబ ఆరోగ్యాలు మెరుగుపడడం జరిగింది. ఈ మా పొలంలో పండిన పంటలు మా బంధుమిత్రులు తీసుకోవడం వల్ల వారి ఆరోగ్యాలు కూడా బాగా మెరుగుపడడం జరిగింది. మా పొలం కూడా సారవంతమైంది. మంచి ఆరోగ్యమైన నేల రాబోయే తరాల వాళ్ళకు మనం ఆరోగ్యకరమైన నేలను అందించగలుగుతాం. ఈ విధంగా ప్రతి ఒక్క రైతు ప్రకృతి వ్యవసాయం చేయాలని కోరుకుంటున్నాను.